హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే శారద మెడలో రౌడీ తాళి కట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా భూకంపం బద్దలైనంత సౌండ్‌తో దూరంగా గగన్ నించొని ఉండడం చూసిన అపూర్వ అలాగే గోరింటాకు పిన్ని షాక్ అయిపోతారు. వెంటనే రౌడీలందరూ కూడా పరిగెత్తుకుని వెళ్లి గగన్‌ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గగన్ మాత్రం అందరిని కూడా చితక్కొట్టి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఎద్దుల్లాగా ఉన్న వాళ్ళనే దుమ్ము దుమ్ము దులిపేస్తున్నాడు. మనల ప్రాణాలను తీసేస్తాడేమో అని ఈ విధంగా గోరింటకు పిన్ని కంగారు పడుతూ ఉంటే, "నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు" అని ఈ విధంగా అంటూ ఉంటే, గగన్ లోపలికి వచ్చి శరత్చంద్ర అలాగే అందరూ కూడా వచ్చేస్తారు. వెంటనే గగన్ శారదను పట్టుకొని బాధపడుతూ ఉంటే, శారద గగన్‌ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. మరి నిజంగా అపూర్వ శారదని అవమానించి ఇంతటికి ఒడిగట్టిన అపూర్వని శరత్చంద్ర ఊరుకొనున్నాడా? అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక శరత్చంద్ర ఇంటి దగ్గర మళ్ళీ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు. వెంటనే రౌడీలందరూ కూడా మేడం సార్ ఫోన్ చేస్తున్నారు అనగానే లిఫ్ట్ చేయొద్దు అని అంటూ ఉండగా వెంటనే శారద మాత్రం నేనేం పాపం చేశానని నాకు ఇంత శిక్ష విధిస్తున్నావు? నా కొడుకు ఏ తప్పు చేయనందుకు ఎక్కడెక్కడో తిరిగి ఆ రౌడీని పట్టుకొచ్చి వంశీ అలాగే ఇందులో పెళ్లి చేశాడు. ఇంకా ఏం చేయాలి? నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే మేము వాటిని సరిదిద్దుకుంటూ రావాలా? అని ఈ విధంగా శారద నోరు తెరిచి అపూర్వపై గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత మాట్లాడినా, ఏం చేసినా సరే, మేము మాత్రం నిన్ను క్షమించేదే లేదు అన్నట్టుగా ఈ విధంగా అనుకుంటూ ఉండగా రౌడీలందరూ కూడా గగన్ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ వచ్చి అక్కడి నుంచుంటాడు. ఏదో భూకంపం బద్దలైనట్టుగా ఉండి అందరూ కూడా బయటకు చూడడంతో గగన్ ఇక కోపంగా, ఆవేశంగా సింహంలా నించొని ఉంటాడు. అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే శారద, భూమి అలాగే అందరూ కూడా చూస్తూ ఉంటారు. శారద గగన్ రావటం గమనించి సంతోషపడుతూ ఉంటుంది. వచ్చాడు అన్న చూస్తున్నారు. వెళ్ళి వాడిని చావగొట్టండి అనగానే రౌడీలందరూ కూడా వెళ్ళి గగన్పై కొడుతూ ఉంటాడు. గగన్ ఒక్కొక్కరు తోలు తీస్తూ ఉంటాడు. చెట్టు మధ్యలో తల పెట్టి మరీ పిచ్చిగా కొడుతూ ఉంటాడు. వెంటనే ఇక రౌడీలందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే లోపల ఉన్న రంగ కూడా అలానే చూస్తూ ఉంటే, ఏంట్రా చూస్తున్నావు, వెళ్ళి వాడిని చితక్కొట్టు, చూడటానికి ఎద్దులా ఉన్నావు అని అనగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్తాడు. కానీ కొట్టబోతూ ఉండగా అతన్ని కూడా గగన్ బాగా కొడతాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. అపూర్వతో గోరింటకు పిన్ని, ఏంటే చూడటానికి వాడు ఎద్దులాగా ఉన్న వాళ్ళని చితక్కొడుతున్నాడు కదా, మన ప్రాణాలను తీసేస్తాడేమోనే, చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా రౌడీలందరూ కూడా వచ్చి, మేడం వాడు సామాన్యుడు కాదు మేడం, మేము బతుకుంటే బొల్సాకు తింటాం కానీ వెళ్ళిపోతున్నాం మేడం, మీరు డబ్బులు ఫోన్పే చేసేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా. ఇక వెంటనే గగన్ లోపలికి వస్తాడు. తల నిండా పూలు పెట్టుకొని వెంటనే ఏడ్చుకుంటూ కూర్చున్న శారదను చూసి షాక్ అయిపోతాడు. అమ్మ అని చెప్పి నేలపై కూర్చున్న శారదను తీసుకొని గుండెలకు హత్తుకొని బాధపడుతూ ఉంటాడు. నా తల్లి ఏం తప్పు చేసింది? ఇందు పెళ్ళి ఆపింది ఎవరో తెలియదు. వాళ్ళ పెళ్ళి ఆపింది ఎవరో తెలియకుండానే నా మీద నింద వేశారు. నా ఇంటికి వచ్చి నన్ను అవమానించిందే కాకుండా నా తల్లిని తీసుకొచ్చి బంధించారు. ఇంత చేసిన మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? కేవలం ఇందు ముఖం చూసి మాత్రమే అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. గగన్ ఎంత మాట్లాడినా అపూర్వ సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇక విషయం తెలుసుకున్న శారద అలాగే అందరూ కూడా శరత్చంద్ర అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. శరత్చంద్ర, కృష్ణప్రసాద్ ఇక చెర్రి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అపూర్వ శరత్చంద్రని చూసి షాక్ అయిపోతుంది. బావా చూసావా వాడు ఏం చేస్తున్నాడో? నువ్వు శారదని ఇంటికి పంపించేయమన్నావు కదా, నేను శారదని ఇంటికి పంపించేయమని చెప్పడానికే వచ్చాను. ఈ గగన్ చూసావా రౌడీలందరినీ ఎలా చితక్కొట్టాడో అని మాట మారుస్తూ ఉండగా, అపూర్వ తప్పు చేసి కప్పు పుచ్చుకోవాలని చూడకు. అయినా తప్పు చేయకుండా నా తల్లిని బంధించిన వాడు నువ్వు చెప్పే కట్టుకథలు మాత్రం నమ్మకుండా ఎలా ఉంటాడు అనగానే, ఏ గగన్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర. అరిచింది చాలు. నేను నీ మేనకోడలు పెళ్లి చేశాను కదా, నా తల్లిని క్షేమంగా ఇంటికి పంపించమని చెప్పాను. ఇలా నా తల్లిని అవమానించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లడం ఎలా కుదురుతుంది? నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరతాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏం మాట్లాడినా సరే సైలెంట్గా ఉండేసరికే అందరూ కూడా అలానే ఉండిపోతారు. వెంటనే గగన్, అపూర్వ నోరు తెరిచి గట్టిగా అరుస్తూ ఉండగా
అపూర్వ చెంప పగలగొట్టగానే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి అపూర్వ నువ్వు చేసిందేంటి? అయినా నేను ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత, గగన్ హిందూ వంశీల పెళ్లి చేశాడని తెలిసిన తర్వాత క్షేమంగా ఇంటికి పంపించమని చెప్పాను. అయినా నువ్వు ఈ పిచ్చి పని ఎందుకు చేశావు అనగానే, అది కాదు బావా, అసలు ఇందుకి వంశీకి గగన్ పెళ్లి చేశాడని నాకు తెలియదు కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చి నేరుగా ఇక బయటకు పంపించాలనే శారద కోసం వచ్చాను. కానీ కొడుకు తప్పు చేశాడు కదా, అందుకే తల్లిని క్షేమంగా మనం ఇంటికి పంపించడం ఎందుకు? ఖచ్చితంగా వాడేదో ఆశించి చేశాడని ఇదంతా చేశాను. కాకపోతే ఇప్పుడు ఆ రౌడీని తీసుకొచ్చి నిజం చెప్పించాడు అంటే నీకు అర్థం కావట్లేదా బావా? ఆ రౌడీని కూడా వాడే పురమాయించాడు. అందరి దగ్గర సింపతి కొట్టేయడానికి ఇదంతా చేశాడు అని ఈ విధంగా అంటూ ఉండగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. కృష్ణప్రసాద్ ఇక నా కొడుకు అలాంటి వాడు కాదని చెప్పాను కదా, అయినా నా కొడుకు మీద ఎన్ని నిందలని వేస్తూ ఉంటారు అని ఈ విధంగా అరుస్తూ ఉంటారు. వెంటనే ఇక గగన్ కోపంగా చూస్తూ, ఇదంతా కేవలం నీ వల్ల మాత్రమే జరిగింది. ఆ రోజు మమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. ఈరోజు అందరి వల్ల మేము మాటలు పడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. నా తల్లి అవమానపడింది, ఒక్కొక్కరిని అస్సలు ఊరుకోను, క్షమించను అని చెప్పి కోపంగా గగన్ తన తల్లి శారదను తీసుకొని వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ ఇక కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. చెర్రీ వచ్చి అపూర్వని నిలదీసి, ఏంటి అత్తయ్య ఏం చేశావు? గగన్ అన్నయ్యే లేకపోతే ఈరోజు ఇందు అలాగే వంశీల పెళ్లి జరిగేది కాదు. కానీ నువ్వు మాత్రం ఈరోజు మా పెద్దమ్మని ఎంత బాధ పెట్టావంటే అంత బాధ పెట్టావని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. మరి నిజంగా అపూర్వ అంత చేసింది కాబట్టి అపూర్వకి మరి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు గగన్? చెర్రీ అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా కోపంగా అపూర్వపై ఉగ్రోహంతో ఇది ఉంటారు. మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే చూడాల్సిందే.